చేసిన తర్వాత హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. సండే రోజు వ్లాగ్ మార్నింగ్ టు నైట్ వరకు తీసుకున్నాను. వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈరోజు అయితే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా, ఎంతో కొంత కొంచెం కొంచెం గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి. నేనైతే కాసులు తీసుకుంటానండి ఎవ్రీ ఇయర్. అమ్మవారికి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు వేసి తర్వాత లోపల పెట్టుకుంటూ ఉంటాను. అలా నా దగ్గర కొంత కాసుల కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ అలా తీసుకోవడం వల్ల మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే చాలా తక్కువనిందండి గోల్డ్ రేట్ అయితే అప్పుడు. అందువల్ల అక్షయ తృతీయ రోజు అలాగే దంతేరస్ అలా తీసుకునేదాన్ని అనమాట. అలా ఒక 4 ఇయర్స్ పాటు తీసుకున్నాను. ఆ కలెక్షన్ ఉనింది. సరే, ఇప్పుడు కొన్ని కాయిన్స్ అయితే వేసి రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి, వీలైతే తీసుకుంటాను. నేను అనుకున్న బడ్జెట్లో వచ్చింది అంటే మాత్రం చూస్తాను, తీసుకోవడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉందండి కొంచెము, అది వేసి అండ్ అలాగే ఈ కాసులు కలిపి బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. 2 తీసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. పెసరట్టు. ఓకే, ఎంజాయ్ యువర్ టిఫిన్ టుడే. నో పెసరట్టు, నో ఉప్మా. ఉప్మా తిన్నారు కదా. ఉప్మా పెసరట్టు బయట అయితే ఉప్మా పెసరట్టు ఉంటుంది. కావాలంటే చేస్తా, కానీ పిల్లలు తినరు అని చెప్పి చేయను. కొంత లెక్కలో ఉప్మా కూడా లేకుండా పెసరట్టు వేస్తారు, కానీ అది నేనే. నాకు నువ్వు హోటల్లో బయట కూడా అట్లా వేస్తారు. మొన్న ఊరికి పోయినప్పుడు అక్కడ తిన్నాం కదా ఒంగోలు దగ్గర. అవునవును, ఆడ అట్లే ఉన్నది. అడిగితే పెసరట్టు అడిగితే సండే కాబట్టి ఆ రోజు ఎగ్ దోశ అక్కడ తిన్నాం. కాలనీ పర్లేదు, ఇంకా తిప్పేస్తాయి. ఇంకా కాలాలి, కొంచెం క్రిస్పీగా ఉండాలంటే. నేను కాఫీ కలుపుకుంటున్నా రాబోపు. గోరింటకు చూడండి ఎలా వండిందో. ఇదిగోండి, బాగా వండింది కదబ్బా గోరింటక. ఆ ఫస్ట్ వేలుకి బాగా వండింది, రిమైనింగ్ వేలు తొందరగా తీసేసినట్టుంది. అన్నీ తీసేసా త్వరగానే, లేకపోతే నల్లగా అయిపోద్ది నా చెయ్యి. ఒక 40 మినిట్స్ కంటే ఉంచుకోను. సరే, అయిపోయింది బా. ఆనియన్స్ అయినా భలే వచ్చింది దోశ, బాగా వచ్చింది. ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మా వారికే ఇస్తున్నా. నేనైతే కాఫీ తాగలేదు, ఈయన కాఫీ తాగరు కాబట్టి ఓకే. ముందు టిఫిన్ చేసిన తర్వాత అదే టిఫిన్ చేశాక కాఫీ తాగుతారు. నేనైతే ఫస్ట్ కాఫీ తాగుతాను. ఆ రోజు సండే కాబట్టి నేను మా వారు అలా కిచెన్లో మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చానండి. నేనైతే కాఫీ కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్దామనేసి ఇలా బ్యాక్ గేట్కి అయితే వచ్చామన్నమాట. అదేనండి చెప్పాను కదా గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పి. సో 3కి అలా బయలుదేరాము. విపరీతంగా ట్రాఫిక్ ఉనింది, ఫుల్గా ఉందన్నమాట. బ్యాక్ గేట్ నుంచి ఎందుకు స్టాప్ చేశారో తెలియలేదు అప్పటి వరకు. సరే అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాము. ఇంకొక సైడ్ నుంచి వెళ్తే ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. ఓకే, బెటర్. మేము రెగ్యులర్గా వెళ్ళే రూట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి, హైవే రూట్ కాబట్టి. సో ఫైనల్లీ జిఆర్టీకి అయితే వచ్చేసాము. ఈ షోరూమ్ కూడా మాకు ఇంటికి నియర్ బైయే ఉంటుంది. ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే ఇంటి దగ్గర నుంచి. జిఆర్టీకి అయితే వచ్చాము. బ్యాంగిల్స్ చూస్తున్నా అనమాట. నాకైతే రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కావాలి అని చెప్పి వచ్చాను. 2 బ్యాంగిల్స్ తీసుకుందాము అని అనుకున్నాను. క్లారిటీగా వచ్చాను అనమాట. 6 గ్రామ్స్ ఒక బ్యాంగిల్ అంటే 2 కలిపి 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ వరకు పడితే సరిపోతుంది అని అనుకున్నాను. కాకపోతే నేను అనుకున్న సైజ్ అది కూడా ఉన్నాయి, అదే వెయిట్లో నాకు కావాల్సిన బడ్జెట్లో కూడా ఉన్నాయి. లాస్ట్లో చూపిస్తాను.
ఈ లోపు ఏంటంటే ఒక్కొక్క తులంలో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటి ఫ్యాన్సీ లాగా ఉన్నాయి, జస్ట్ మనము పార్టీకి ఫంక్షన్స్కి యూస్ చేసుకునే బ్యాంగిల్స్, రెగ్యులర్గా యూసేజ్కి పనికిరావు ఇవి. ఎందుకంటే చూడ్డానికి బల్క్గా ఉన్నాయి కానీ వెయిట్ లేదు, ఓన్లీ ఒక్కొక్క తులం మాత్రమే ఉన్నాయి. మనం తీసుకొని రెగ్యులర్గా వేసుకున్నాము అంటే అవి వంగిపోవడము లేకపోతే ఇరిగిపోవడము అవుతాయి. రెగ్యులర్గా వేసుకోవాలి అనుకుంటే కొంచెం సింపుల్గా తీసుకుంటేనే బెటర్ అని అనుకుంటున్నాను. అందుకని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇవైతే నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇవి కూడా అంతేనండి, 4 బ్యాంగిల్స్ ఉన్నాయి, సెట్ 2 కూడా ఉన్నాయి అన్నమాట. 2 తీసుకోవచ్చు, లేదంటే 4 కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ బ్యాంగిల్స్ ఏంటంటే ఎల్లో గోల్డ్ మెరిసిపోతుంది, చేతికి వేసుకుంటే బాగా అనిపించాయి. మనం అలా బ్యాంగిల్స్ చూస్తూ ఉంటే షాప్ వాళ్ళు కూడా నచ్చినవి పక్కన పెట్టుకోండి, ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు కదా. సో ఆ ప్రాసెస్లోనే నేను కూడా 4 బ్యాంగిల్స్ అలా అయితే పక్కన పెట్టాను. అలా 1 బై 1 చూస్తూ ఉన్నాను అనమాట. సెట్ 2 చూస్తున్నాను. యాక్చువల్లీ నాకు కావాల్సింది సెట్ 2, అటొకటి ఇటొకటి. రెగ్యులర్ వేర్కి అయితే బాగుంటుంది కదా డైలీ యూసేజ్కి. అండ్ కిచెన్లో వంట చేసేటప్పుడు ఏంటంటే కొంచెం గోల్డ్ కూడా కరుగుతుంది అంటారు కాబట్టి నేను తక్కువ గ్రామ్స్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా షాప్స్లో గోల్డ్ తీసుకుంటూ ఉంటాం కదా, వీడియో అలో చేయరనమాట. సరే చూద్దాము, వాళ్ళు తీసుకోవద్దు అంటే ఆపేద్దాము అనేసి డిసైడ్ అయ్యి టెడ్డీని కొంచెం వీడియో తీనానా, వాళ్ళు వద్దంటే ఆపేద్దాము అనేసి అన్నాను. వీడియో తీసుకుంటుంటే వాళ్ళు ఏం అనలేదన్నమాట, అందుకే కొంచెం వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నా చేతిలో ఉన్న బ్యాంగిల్సే అండి నాకు చాలా బాగా నచ్చాయి. ఎన్ని బ్యాంగిల్స్ చూసినా మనస్ఫూర్తిగా నచ్చలేదు, కానీ ఈ బ్యాంగిల్స్ డిజైన్ అయితే సూపర్గా నచ్చింది నాకు. కాకపోతే సైజు లేదు, 2.8 ఉన్నాయట, నాకు కావాల్సింది వచ్చేసి 2.4. నేను కొంచెం రెగ్యులర్గా వేసుకునేదైతే మాత్రం 2.6 వేసుకుంటానండి. గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2.4 తీసుకుంటాను. 2.4 అయినా పర్ఫెక్ట్ సైజు, 2.6 అయితే కొంచెం లూజ్గా ఉంటుంది, కానీ డైలీ వేసుకోవడానికి కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. అంటే మరి ముందుకొచ్చి పడవు, కంఫర్టబుల్గా ఉంటా అనమాట 2.6లో కూడా. పోనీ అవి 2.6 ఉన్నా కూడా నేను తీసుకునేదాన్ని. 2.8 ఉన్నాయని చెప్పి పక్కనైతే పెట్టాను. వాళ్ళు చేసిస్తానని చెప్పారండి, రెడీమేడ్లో లేవు కానీ మీకు కావాలి అంటే 2.6లో చేసిస్తామన్నారు. నేను మాత్రం గోల్డ్ విషయంలో ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసే అంత ఓపిక నాకు అస్సలు ఉండదు. ఎందుకో నచ్చింది అంటే చక్కగా తీసుకెళ్తూ ఉంటాను. ఏదైనా గోల్డ్ తీసుకోవాలి అంటే మనము ఒక షాప్ని ట్రస్ట్ చేస్తాము, నమ్మకంతో ఒక షాప్లోనే తీసుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అంతేనండి, ఒక్క షాప్లోనే తీసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. ప్యూరిటీ అండ్ మోడల్స్ అవి నచ్చుతాం కాబట్టి. కాకపోతే మోడల్స్ ఏవి నచ్చలేదు. ఇవైతే మాత్రం ఫ్యాన్సీ మోడల్, ఇవి కూడా బాగున్నాయి. రెగ్యులర్ వేర్కి మనం అటొక బ్యాంగిల్ ఇటొక బ్యాంగిల్ వేసుకున్నా కూడా 2 బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. 2 బ్యాంగిల్స్ని డిజైన్తో అటాచ్ చేసి ఉన్నాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఇవి వచ్చేసి 4 తీసుకోవచ్చు, లేదంటే 2 తీసుకోవచ్చు. మరి సన్నగా ఉన్నాయి, 6 గ్రామ్స్ మాత్రమే ఉందన్నమాట ఒక బ్యాంగిల్. నాకైతే పర్ఫెక్ట్, నేను ఇదే అనుకున్నాను, 6 గ్రామ్స్ ఒక బ్యాంగిల్ ఉండాలి అని. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి రెగ్యులర్గా వేసుకోవడానికి కొత్త మోడల్స్ ఇవి అని చెప్పారు. మోడల్స్ అయితే కొత్తవే. నేను అనుకున్న మోడల్లో నా బ్యాంగిల్ సైజు లేదు, ఇక నేను తీసుకోలేదు. గోల్డ్ తీసుకునేటప్పుడు మనకి డిజైను నచ్చాలి అండ్ అలాగే తీసుకునే బడ్జెట్ కూడా నచ్చాలి. రెండిటికి మనం ఓకే అనుకుంటేనే తీసుకుంటాం కదా. అలా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను. బట్ వరలక్ష్మి వ్రతం వరకల్లా నేను తీసుకుంటే గనక మీతో షూర్గా షేర్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ అక్కడ నచ్చలేదన్నమాట. మనము కాంప్రమైజ్ అయి తీసుకోవాలి. నచ్చి తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. అంత రేటు పెడుతున్నప్పుడు మనకి మోడల్స్ నచ్చాలి కదా. ఇంకొక ప్లేస్కి వెళ్ళే అంత టైం కూడా లేదనమాట, అక్కడే చాలా టైం అయిపోయింది. అందువల్ల వచ్చేసాము. కానీ జిఆర్టీలో 2 గ్రామ్స్ 3 గ్రామ్స్లో
అంటే శ్రీమంతం బ్యాంగిల్స్ అంటే ఇస్తారంట. మా పక్కన ఇద్దరు అంకుల్ ఆంటీ వాళ్ళు కూర్చో అన్నారు కదా, వాళ్ళు తీసుకున్నారనమాట, ఆర్డర్ చేయించారు. ఆ బ్యాంగిల్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నేను వీడియో తీసుకుంటుంటే ఈ బ్యాంగిల్ బాగుంది, అది బాగుంది అని చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆర్డర్ చేసినవి ఏంటంటే లైట్ గా లింక్ లాగా ఉంది, మనకైతే యూజ్ అవ్వవు. 2 గ్రామ్స్లో రెగ్యులర్గా వేసుకోవాలంటే కొంచెం కష్టమే. సో నేనైతే తీసుకోలేదు. షాప్లో నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షము, అలాగే లైట్గా డిన్నర్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. కార్ పార్క్ చేద్దామని చెప్పి ఏకంగా బేస్మెంట్కే వచ్చేసాము, ఎందుకంటే పైన అంతా వర్షం పడుతుంది కాబట్టి. ఒకవేళ గోల్డ్ షాపింగ్ చేశాను అంటే షూర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.